ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అవుతున్న ఈ ప్లేస్, అరే ఇది మా ఇంటి దగ్గరలోనే ఉందే ప్లేస్ మాత్రం, కానీ ఈ ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు అని అనిపించింది. ఇట్స్ లైక్ నేను ఒక 15 years నుంచి ఇక్కడే ఉన్నాను, బట్ నాకైతే ఎప్పుడు కనిపించలేదు. అందుకే ఈ ప్లేస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉంది అని చూపించాలని అనుకున్నాను. నౌ వీఆర్ ఎట్ ఫీకస్ గార్డెన్. సో జూబ్లీ హిల్స్లో ఉంది ఈ ప్లేస్. సో ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయిందని చెప్పాను కదా. లోపలికి వెళ్ళి ఎలా ఉంది, ఏంటి, మనకి ఏం బెస్ట్ అండ్ ఏ టైమింగ్స్లో రావచ్చు, ఎందుకు, ఏంటి అనేది అన్నీ మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. Actually it's morning, so morning 6 AM to 9 AM, evening 4 PM to 6 PM work timings. ఫీకస్ గార్డెన్. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ గేట్ దగ్గర మనకి వాచ్మెన్ అంకుల్ కనిపించారు. సో అంకుల్ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఏంటి స్పెషాలిటీస్ అని మనం అంకుల్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? చంద్రయ్య గారు, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఓకే, ఈ పార్క్ అసలు కట్టి అంటే లైక్ ఇది అందరూ వాకింగ్కి కానీ లేదా జాకింగ్ కానీ రావడానికి అంటే ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 3 ఏళ్ళ నుంచి ప్రారంభం. ఓ, మీరు స్టార్టింగ్ నుంచి పని చేస్తున్నారు అనమాట ఇక్కడ? స్టార్టింగ్ పని చేస్తున్నాం ఇక్కడ మేము. అంటే టైమింగ్స్ ఏంటండి దీనివి? ఇది ఫీకస్ గార్డెన్ అంటారు. సమయం ఏ టైంలో వస్తారు జనాలు? ఇక ఉదయం 4 గంటలకు అయితే 6 గంటల దాకా లోకుంది. ఇప్పుడు 6 గంటలకు తీసి 9 గంటలకు. ఓకే, పొద్దున్న సాయంత్రం కింద టైమింగ్స్ని డివైడ్ చేశారు. సో ఈ పార్క్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ చూసి? మీరు 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, సో మీకు నచ్చేవి ఏంటి ఇందులో? ఇందులో పైగా చెట్లు, పూల చెట్లు ఊడ్చడం, చేస్తడం ఇవన్నీ ఉంటాయి పండ్లకి వెళ్ళా. సో మీకు నచ్చింది ఈ ప్లేస్? ప్లేస్ నచ్చింది. ఓకే, ఇప్పుడు మన వాచ్మెన్ అంకుల్ చంద్రయ్య గారు చెప్పేశారు. సో బాగుంది ప్లేస్ అంతా అని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే మనం ఈ ప్లేస్ స్టార్టింగ్లో అంకుల్ని అయితే అడిగేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి, ఎలా ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా 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 రీల్స్లో నేను చూశాను. నేను ఇక్కడే ఉంటా, బట్ ఎన్ని ఇయర్స్లో ఐ నెవర్ విజిటెడ్ దిస్ ప్లేస్. ఒక్కసారి కూడా రాలేదు. ఇక్కడికి వెళ్ళి మా ఇల్లు హార్డ్లీ ఒక 10 minutes, బట్ నేను ఎప్పుడు ఈ పార్క్ గురించి తెలుసుకోలేదు, రాలేదు. సో మేబీ దీన్ని ఇంకొంచెం చూపిద్దామని నాకు అనిపించింది. సో ఇన్స్టాగ్రామ్లో చూసి అక్కడ ఉన్నట్టు నిజంగానే బాగుందా ఏంటి, నాకు నచ్చినవి ఏంటి, నచ్చలేనివి ఏంటి అనేది లెట్స్ గో అండ్ వాచ్. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినప్పుడు అక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు అండ్ అన్ని రివ్యూస్ కూడా చూశాను ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు. ఆ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కొంచెం డాగ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే మీరు మీ డాగ్స్ని తీసుకుని కూడా వాకింగ్కి రావచ్చు. సో ఇక్కడ చూసినప్పుడు నేను అనుకునేది కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి. సో చాలా చాలా ఉన్నాయి, కొంచెం కాదు. సో ఒక్క ప్లేస్లో ఏంటంటే ఇంకా లోపల చాలా డాగ్స్ ఉంటాయి. ఒకవేళ డాగ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త మిత్రమా, అండ్ డాగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దిస్ విల్ బి లైక్ సూపర్ కూలెస్ట్ ప్లేస్. ఈ ప్లేస్ నుంచి రైట్ తీసుకుంటే మనం లైక్ కొంచెం బుషెస్, ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ప్లేస్కి వెళ్తాము అనేది నేను చదివాను అండ్ తెలుసుకున్నాను. ఒకవేళ లెఫ్ట్ తీసుకుంటే లైక్ దుర్గమ్మ చెరువు వాక్వే దగ్గరికి వెళ్తాం అనేది. సో నాకు కొంచెం గ్రీనరీ ఇవన్నీ చూడాలని ఉంది కాబట్టి లెట్స్ టేక్ రైట్. సో ఇప్పుడే మనం ఇంకా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాం, లోపల ఏమీ అంత చూడలేదు. బట్ ఇక్కడ ఏదో ఇది కనిపించింది కానీ బట్ చాలా సౌండ్స్ మీకు వినిపిస్తున్నాయి లేదో తెలియదు. పక్షులు ఇవన్నీ అరుస్తున్న సౌండ్స్ వింటుంటే
మార్నింగ్ మార్నింగ్ ఒక మంచి పీస్ఫుల్ థాట్స్ పాజిటివ్ వైబ్స్ వస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. లెట్స్ గో. ఐఎమ్ ఆన్ వెకేషన్. బేసిక్గా మన చుట్టూనే చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయి, మనమే పట్టించుకోము. సో నాకేదో ఒక అడవికి వెళ్ళి బటర్ఫ్లై దొరకలేదు ఫ్రెండ్స్. బాయ్. వావ్, ఇవేవో ఫ్లవర్స్ అనుకున్నా, చూడగానే చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. బాగుంది. ఓకే, సో ఇందాక వాచ్మెన్ అంకుల్ వాళ్ళకి ఇల్లు కట్టారు ఇక్కడ అని ఉంది కదా, మేబీ ఇది అనుకుంటుంది. ఐ థింక్ ఎటు వెళ్ళాలి? ఇటు కూడా వెళ్ళొచ్చా? అయితే మనం ఇటు వెళ్దాం. నాకు ఎందుకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లెట్స్ గో. వావ్, ఒక్కసారి అటు చూడు, ఆ బుషెస్ ఎంత బాగున్నాయి. ఒకసారి చూడు. బేసిక్గా నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. అక్కడ అంత గ్రీన్ కనిపించే వాటికి భలే అనిపించింది. విల్ గో దిస్ సైడ్. బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను నా ఫ్రెండ్స్ అందరినీ వేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటా హ్యాపీగా. రాసుకోవాలనుకున్నా, ఏదైనా ఆలోచించాలనుకున్నా, థింక్ చేయాలనుకున్నా, వాక్ చేయాలనుకున్నా, పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకున్నా, సూపర్. అండ్ నేచర్కి బ్యూటీ ఉంది అని అంటారు కదా. సీ, యూ కెన్ సీ దిస్. చాలా పిచ్చి చెట్లు అవి ఎంత బ్యూటిఫుల్గా ఫామ్ అయ్యాయో. ఇట్స్ అమేజింగ్. ఈ పాండ్ని అంటే ఈ వాటర్ ఏంటో తెలియదు కానీ ఈ లేక్లో కొంచెం లోటస్ ఇవన్నీ వస్తే బాగుంటుంది. ఓకే, ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే నేను చాలాసార్లు ఏ ప్లేస్కి వెళ్ళినా చూస్తా, మనం ఎక్కడైనా ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చినప్పుడు నీట్గా పెట్టుకోవడం మన బాధ్యత. తినేసి చెత్త కవర్లు అవి పాడేయద్దు. ఈ లేక్లో కూడా వాటర్ బాటిల్స్ ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. సో ప్లీజ్ ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డోంట్ డూ దట్. డస్ట్బిన్లో పాడండి, లేకపోతే మీ బ్యాగ్లో పెట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో పాడేయండి. కొంచెం ఈ చెట్ల మీదకి వెళ్ళి ఏమైనా పడతాయేమో అని భయం. అంటే నాకు జెర్రులు అలాంటివన్నీ ఆకు పడినా కూడా సడన్గా ఏదో కుడుతుంది అని ఒక థాట్ వచ్చింది. బట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే ఇట్స్ బెటర్ ఎప్పుడైనా. అలానే ఏం లేదులే, అందరు ఇలానే ఫాలో అవ్వాలని లేదు, నాకు అనిపించింది చెప్తున్నా. ఈడ కూర్చుని జస్ట్ ఇమాజిన్ ఒక బుక్ రాస్తే అట్లీస్ట్ ఈ ప్లేస్ని చూసిన తర్వాత అయినా నాకు అనిపిస్తుంది ఈడ కూర్చుని ఒక బుక్ రాయాలి అని. లెస్ క్రౌడెడ్ ప్లేస్, పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ వచ్చే ప్లేస్. స్పెషల్లీ చాలా చాలా బాగుంది. నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్లేస్ నాకు ఎందుకు దొరకలేదు అని. ఇక్కడే ఈ సరౌండింగ్స్లోనే తిరుగుతూ ఉంటా అండ్ ఈ ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు. వీరెట్ అడవిరే, మిమ్మల్ని అందరినీ ఫ్రీగా నేను అడవిలోకి తీసుకెళ్తున్నా. అండ్ దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి టికెట్ తీసుకునే అవసరం లేదు ఇంత అద్భుతమైన ప్లేస్కి. యాక్చువల్గా మా కెమెరామ్యాన్ నా ఫ్రెండ్ అనమాట. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. చూసావా నేను ఏ రేంజ్కి తీసుకెళ్ళిపోతున్నాను. బయట చూస్తే ఈ పార్క్ చాలా చిన్నది, ఏముందిలే, దట్టు మున్సిపాలిటీ పార్కే కదా. మహా అంటే ఓకే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది, ఉట్టిగా చూసి వచ్చేద్దాము, చిన్న క్లిప్స్ తీసుకుని ఎంతవరకు బాగుంది, వెళ్ళొచ్చా లేదా అనేది అనుకున్నా. వీడు చూస్తే ఒక అడవిలో పడినట్టుంది అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ఇది ఇంకా ఒక్క సైడే, ఇంకో సైడ్ వెళ్ళలేదు. అసలు ఎటు సైడ్ వెళ్ళాలో తెలియట్లేదు, ఏది చూడాలో అర్థం కావట్లేదు. ఈ బ్యూటీని చూడడానికి ఒక్కరోజు సరిపోదు, డెఫినెట్లీ మీ ఫ్రీ టైంలో రావాల్సిందే. అండ్ యూ కెన్ లిజన్ టు దోస్ సౌండ్స్. మధ్యలో ఆ వాటర్ ఫాల్ సౌండ్ లాగా వస్తుంది, బట్ ఇట్స్ నాట్ ఏ వాటర్ ఫాల్, సమ్వేర్ ఎల్స్ ఎక్కడ వాటర్ పడుతుంది. ఐ
ఐఎమ్ లవింగ్ దిస్ ప్లేస్. నాకు ఈ సిటీ లైఫ్ వద్దు, ఈ అడవి లైఫే బాగుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా మనకి, లైక్ పీస్ ఆఫ్ మైండ్కి ఏ ప్లేస్కి వెళ్తే బాగుండు అనేది. అండ్ దట్టు సిటీస్లో ఉండే వాళ్ళకి అది చాలా తక్కువ దొరుకుతుంది. జూబ్లీ హిల్స్ అనే ఏరియాలో పీస్ ఆఫ్ మైండ్ అంటే మహా అంటే కేబీఆర్ పార్క్కి వాకింగ్కి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు మాల్స్ ఇవి కాకుండా ఇలాంటి ప్లేసెస్ డెఫినెట్లీ వీ నీడ్ టు విజిట్. లెట్స్ గో. సో ఒకవేళ నిజంగా ఈ వీడియో మీకు యూజ్ అయితే థ్యాంక్ మీ లేటర్, ఓకే? ఓ లోపలికి వెళ్ళే కొద్ది డీప్ ఫారెస్ట్ వస్తుంది. వావ్, ఇవి బతుకమ్మ పూలా? ఏ బ్లూ కలర్ బతుకమ్మ పూలు వచ్చేయండి. ఏ కాదు, ఈ బతుకమ్మ పూలు కాదు, బట్ బ్లూ కలర్ ఫ్లవర్స్. అక్కడ చూడండి, అసలు ఏదో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ తెలుసా? నేను వెళ్ళలేదు కానీ వీడియోస్లో చూసా. అలాగే బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా బాగుంది. ఐ వాంట్ టు టేక్ ఏ పిక్చర్ దేర్. అంటే ఎవరు జనాలు లేరు, బట్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ బికాజ్ ఇంత థిక్ ఫారెస్ట్లో జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదైనా స్టిక్ అలాంటి క్యారీ చేయాలి. ఫ్రెండ్స్ ఇటు వెళ్దాం. ఇదేంట్రా బాబు, దారి ఉందా ఇక్కడ? ఉందిలే. చాలా డీప్గా ఉందబ్బా ఇది. చాలా అంటే కొంచెం భయం. సీతాఫలం చెట్టు ఏ కాదురా. అయ్యో అమ్మ బాబాయ్, చాలా కాయలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, మనం బాగా పండిన తర్వాత తెంపుకుందాం. మనదే ఆ చెట్టు, అమలా చెట్టు పెట్టేసా పేరు. ఇక్కడ వస్తే నాకు ఏంటో చాలా డీప్గా అనిపిస్తుంది అండి. బేసిక్గా ఉట్టి ప్లేసెస్లోనే పాములు ఉంటాయి కదా. నాకు పాములు అంటే భయం లేదు, ఇష్టమే. కాకపోతే చిన్నప్పటి నుంచి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండడం వల్ల ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి ఏమొస్తుంది భయం వేస్తుంది. వెళ్ళిపోదామా ఆయనకి? ఆ ముందు ఏముంది, ఇంత దూరం వచ్చాం కదా. అడెండా ఒక్కరిగా వస్తే భయపడతాం కూడా. ఏమైనా వస్తే నాకు అప్పుడప్పుడు మన లైఫ్లోనే రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. ఈ పార్క్లో ఎంత అప్పుడైతే వెళ్దాం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ట్రై టు కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అవర్స్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు మార్నింగ్ వచ్చాను, ఎండ వచ్చేస్తుంది అనమాట. అండ్ దట్టు క్లోజింగ్ టైం కూడా. వాచ్మెన్ తిడతారేమో. మరి ఒక టాప్ హిల్ పైన ఉన్నట్టుంది, మొత్తం సిటీస్లో ఉన్న హౌసెస్ కనబడుతున్నాయి అక్కడ, కానీ మీకు చూపించడం కష్టం. సిటీ ఫారెస్ట్, అందులో నేను బాగుంది, ఏకాంతంగా. ఇట్స్ నైస్ ప్లేస్. యాక్చువల్గా ఇప్పుడు నాకు తెలిసి టైం అయిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ ద అదర్ సైడ్ పార్ట్ 2 అవుతుందేమో అని అనుకుంటున్నా, నాట్ డిసైడెడ్. అయితే ఇప్పుడు దాకా ఈ ఓవరాల్ అంటే వన్ సైడ్ కవర్ చేసాం ఆల్మోస్ట్. అంతా అని చెప్పలేం, బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. మనకి ఇంకా ఫిషింగ్ చేసే పాయింట్ రాలేదు. అంటే లేక్ వ్యూ అటు సైడ్ ఉంటుందని చెప్పారు, అంటే లెఫ్ట్ తీసుకుంటే లేక్ వ్యూ. అయితే నాకేమనిపించింది అంటే, గ్రీనరీ మొత్తం కావాలి మంచిగా ప్రశాంతంగా అనుకుంటే ఈ సైడ్ వచ్చి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి. అండ్ ఇంత చూపించాను కదా, మరి ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ ప్లేస్ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలియాలి అని అనుకుంటే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి అండ్ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా రావాలి కదా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్జే అమలా డైరీస్. నాకు తెలుసు మీరు చేస్తారు. బ్లూ షర్ట్ అంకుల్ మీరు చేయట్లేదు, వీడియోలు మాత్రం చూస్తారు కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయరా. మీ సపోర్ట్ చిన్నది, నాకు అది పెద్దది, అంటే లైక్ పెద్ద హోప్. సో hope you guys subscribe my channel. జస్ట్ ఇమాజిన్, ఇంత పెద్ద పార్క్ని క్లీన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో మన వాచ్మెన్ అంకుల్ వాళ్ళ వైఫ్ షీఈస్ క్లీనింగ్ అనమాట. వెరీ గుడ్ పర్సన్. నేను ఆల్రెడీ తనతో మాట్లాడాను. చూడండి ఒకసారి, వీ నీడ్ టు సపోర్ట్ దెమ్ యాక్చువల్లీ.
అండ్ ఈ రోజుకైతే ఒకటే సైడ్ వీడియో రికార్డ్ చేయగలిగాను. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. అంటే నాకు ఈరోజు ఇంకా చేయాలని లేదు. ద అదర్ సైడ్ ఏముంది అంటే మనం ఎంట్రన్స్లోకి వెళ్ళి రైట్ వచ్చాం కదా, సో రైట్ వస్తే ఫారెస్ట్ వ్యూ చూసాం, లెఫ్ట్ వెళ్తే ఏముంటుంది. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుండండి. స్టే ట్యూన్.